నేటి కాలంలో చాలామంది మొబైల్స్తో పాటు హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గంటల తరబడి హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటారు లేదా రీల్స్ చూస్తుంటారు. కానీ గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడడం వల్ల అనేక రకాల వ్యాధులకు గురవుతున్నట్లు మీకు తెలుసా? అలాగే ఎక్కువసేపు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లు ధరించడం వల్ల చెవులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని కారణంగా వినికిడి సామర్థ్యం తగ్గడం, చెవుల్లో వివిధ రకాల శబ్దాలు ప్రతిధ్వనించడం, తల తిరగడం, తలనొప్పి, మైగ్రేన్ మొదలైన అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లను ఎక్కువసేపు చెవుల్లో ఉంచడం ఎంత ప్రమాదకరమో, ఏ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందో తెలుసుకుందాం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ఈ రోజుల్లో చాలామంది యువత ఉదయం నుంచి సాయంత్రం వరకు చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని లౌడ్ వాల్యూమ్తో పాటలు వింటున్నారు. ఇది చాలా దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని, ఇది వినికిడి లోపం, చెవిలో వివిధ రకాల శబ్దాలు, చెవి ఇన్ఫెక్షన్లు, మైకము, చిరాకుకు దారితీస్తుంది. అటువంటి ప్రారంభ లక్షణాలు మీలో ఉంటే హెడ్ ఫోన్లను వీలైనంత తక్కువగా ఉపయోగించండి. లేదంటే మధ్యలో కొంత విరామం తీసుకుని హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్లు ధరించవచ్చు. తీవ్రమైన సమస్య విషయంలో ఖచ్చితంగా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించండి. తలనొప్పి, మైగ్రేన్ సమస్య ఉండవచ్చు. హెడ్ ఫోన్లను నిరంతరం ఉపయోగించడం కూడా మీ గుండెకు మంచిది కాదు. ఎందుకంటే ఇది హృదయ స్పందనను పెంచుతుంది. అంతేకాదు దీని నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. దీని కారణంగా మీకు తలనొప్పి, మైగ్రేన్ సమస్య ఉండవచ్చు. ఇది కాకుండా దీని కారణంగా చాలామంది నిద్రభంగం, నిద్రలేమి, స్లీప్ అప్నియాతో కూడా బాధపడుతున్నారు. హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్ల అధిక వినియోగం మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని, దీని కారణంగా వ్యక్తి ఆందోళన లేదా ఒత్తిడి సమస్యలను కలిగి ఉండే ప్రమాదం ఉంది. హెడ్ ఫోన్లు లేదా ఇయర్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది వినికిడి సామర్థ్యం దెబ్బతింటుందని, ఇది చెవుడు సమస్యకు దారితీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచనా వేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.